ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది అసలు ఆ సంతోషం ఎలా ఉంటుంది? కుట్రలను చీల్చుకొని పోరాడి గెలిచిన ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా మా కవితక్క ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి 5 నెలల పాటు, నిజం చెప్పాలంటే అది చాలా దారుణమైన ప్రక్రియ. ఎలాంటి ఆధారాలు లేకుండా, ప్రత్యక్ష సాక్షులు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొప్పి పెట్టిండ్రు. ఆ రోజు కవితక్క గారు ఒక మాట చెప్పి లోపలికి వెళ్ళారు విచారణ జప్పు కూడా. ఇది ఒక ఫాల్స్ కేసు, వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్ అని ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళారు. ఆమె నిజంగానే ఒక పోరాట స్ఫూర్తిని చూపించి కేసీఆర్ గారిని ఎలాగైతే ఫైటర్ అంటామో ఆమె డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని నిరూపించుకుంది. ఈ రోజు ఏమంటారు కదా, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఇంకా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ట్రయల్ కోర్టులో కావాలని బెయిల్ ఇవ్వకుండా సతాయించుకుంటూ వచ్చినాం. మేము అత్యున్నత న్యాయస్థానం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఇంకా పూర్తి విచారణ చేసి ఎలాంటి సరైన ఆధారాలు లేకపోయేసరికి అక్కని ఈ రోజు విడుదల చేస్తున్నారు. సో మాకు ముఖ్యంగా బీజేపీ కుట్రలను ఛేదించి మేము పోరాడి గెలిచినట్లు అనిపిస్తుంది. ఇది కేసీఆర్ గారి మీద కక్షతో పెట్టినటువంటి కేసు. కేసీఆర్ గారిని ఎన్ని మానసికంగా బలహీనం చేసి ఆయన లొంగపరుచుకొని వాళ్ళు ఇంకేదో రాజకీయ కుట్ర పన్నాలనుకున్నారు, కానీ అది కానివ్వలేదు. కేసీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ పోరాట స్ఫూర్తి చూపించిన ఆ మెట మేము నడిచినాం. మాకు చాలా సంతోషంగా. ఇంకా మళ్ళీ వేరే దాంట్లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ మళ్ళీ కవితక్కని ఏమన్నా ఇబ్బంది పెట్టేది ఉన్నాయా? ఇంకా వాళ్ళకి దొరకవండి. ఇదే వీళ్ళకు దొరకడానికి 8 సంవత్సరాలు పట్టింది. దగ్గర అధికారంలో వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారిని లొంగదీయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఈ కేసులో అయితే ఏం లేదు. ఇంకా అక్రమ కేసులు అంటే ఇంకా అందరి మీద నడుస్తుంటాయండి. కాంగ్రెస్ బీజేపీ ఉన్నంత వరకు ఇంకా నడుస్తుంది. దాన్ని 5 నెలల సుదీర్ఘకాలం తర్వాత మన కవితకి బెయిల్ దొరుకుతుంది. ఆ సందర్భం ఎలా అనిపిస్తుంది? 8 నెలల తర్వాత బెయిల్ దొరుకుతుంది. మాకు ఎట్లుందంటే, మా ఇంటి ఆడపడుచు బయటకు వెళ్ళింది ఇన్ని రోజులు. మేము తిన్నామో తినలేదో, అసలు ఎట్లున్నామో అది మాకు చాలా బాధగా ఉండే. ఇప్పుడు అక్క రాబోతుంది, మేము చాలా సంతోషంగా సంబరాలు చేసుకోబోతున్నాము. అక్క కడిగిన ముత్యం లాగా వస్తుంది. లేకపోతే ఇన్ని రోజులు వేరే పార్టీలోకి విలీనం అది ఇది ఉంటే అక్క అసలు ఎప్పుడో వచ్చేది, అందరిలాగా ఎప్పుడో బెయిల్ వచ్చేది, ఎప్పుడో వచ్చేది అక్క. ఇప్పుడు అక్క వస్తుంది, మేము చాలా సంతోషంగా సంబరాలు చేసుకోబోతున్నాము. అది బతుకమ్మ మూమెంట్ లో మా అక్క రాబోతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ 5 నెలల పాటు అక్క ఆరోగ్యం కూడా క్షీణించిందని కూడా విన్నాం వార్తలు. అయినా కానీ మా అక్కకి బెయిల్ దొరకని ఎప్పుడే చేశారు. ఇప్పుడు అసలుకి ఎంత కష్టపడి మనము దొరికింది. అసలుకి అక్క ఎలా అనుకుంటున్నారు అక్క గురించి? అదేనండి, ఆమె చాలా ఇబ్బంది పడుకుంటూ మేము అక్కని కలవడానికి వెళ్ళినాం, ఢిల్లీకి వెళ్ళినాం. మేము మా టీం ఒక 2-3 వెళ్ళినాము. మేము ఆమెను కలవడానికి వెళ్ళి ఆమె ఆరోగ్యం ఎట్లుంది, ఆమె ఎట్లుంది అని తెలుసుకోవడానికి వెళ్తే ఆమె మమ్మల్నే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ధైర్యం కోల్పోకండి, నేను అడిగిన ముత్యం లాగా వస్తా, ఒక కేసీఆర్ బిడ్డ, ఒక తెలంగాణ ఆడపడుచు తప్పు చేయదు, నేను ఖచ్చితంగా వస్తా అంటే ఆ నమ్మకం ఉండే మేము వెళ్ళినాము అక్క దగ్గరికి. అక్క మాకే ధైర్యం చెప్పింది. ఇప్పుడు అక్క కూడా అంత ధైర్యంగానే వస్తుంది. రేపటి నుంచి సంబరాలు చేసుకోబోతున్నాము. మా టీం అంతా వస్తుంది. ఎవరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అందరం అక్కతోటే ఉంటున్నాము. అందరు వస్తున్నారు ఇప్పుడు. నమస్తే సార్. ఎలా అనిపిస్తుంది సార్? 5 నెలల సుదీర్ఘకాలం తర్వాత కవితకు మనకి బెయిల్ వచ్చిందని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నది. మా ఉద్యమ నాయకురాలు కేసీఆర్ గారి బిడ్డ, ఒక బతుకమ్మ అని పిలువబడే మా కవితమ్మని కేవలం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సిబిఐ చేత ఇలా దురుద్దేశపూర్వకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా కేవలం నేరు ఆరోపణ మీద లిక్కర్ కేసులో ఇరికించి 5 నెలలకు పైగా ఇలా తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ పేరుతో ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కానీ అంతిమంగా కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, కవిత కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్పినట్టుగానే ఇలా సుప్రీంకోర్టు ఇలా బెయిల్ మంజూరు చేసి మాకు ఇలా చాలా ఆనందంగా హర్షాన్ని ప్రకటిస్తా ఉన్నాం. ఇది ప్రతిపక్ష కుట్రనే అంటారా? మరి కవిత గారిని జైల్లో పెట్టడం అనేది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ కుట్ర, రాజకీయ దురుద్దేశంతోనే కేసులు ఇరికించడం జరిగింది. ఎందుకు అక్కని అట్లా కేసులో ఇరికించడానికి గల కారణం ఏంటి? అక్కని భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని కూల్చుకుంటూ వస్తున్నది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగ సంస్థల్ని, ప్రతిపక్ష పార్టీని అణిచివేయటంలో ఇవాళ భారతీయ జనతా ఇలా కేజ్రీవాల్ లాంటి ఒక మంచి ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టిన సంగతి దేశమంతా చూసిరు. తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా, కేసీఆర్ పార్టీ బలంగా ఉన్నంతసేపు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర అధికారంలో రావటం కళ అని భావించి కేసీఆర్ గారి మనోధైర్యాన్ని దెబ్బతీసి కవితని జైల్లో వేస్తేనే ఆయన కుంగిపోతాడనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ చేసిన పెద్ద కుట్రలో కవిత గారి అరెస్ట్ ఒక భాగం. ఈ రోజు కవితక్క బయటికి వస్తుంది, మరి మీ సంతోషం ఎలా అనిపిస్తుంది? అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మా శ్రేణులు స్వీట్లు పంచుకొని ఇలా బాణసంచాలు పేలి కవిత గారు రాగానే చాలా గొప్పగా స్వాగతం పలికి మా పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ పల్లెలో పోవాలని ఆనందంగా ఉన్నాం.